హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. బట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలా మంది నాకు రీసెంట్ డేస్లో ఏంటంటే కామెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. బట్ పర్టికులర్గా ఏంటంటే నేను బ్లాకింగ్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా కూడాను మళ్ళీ ఇదే టాపిక్ పైన చాలా మంది వీడియోస్ అడుగుతున్నారు అనమాట. అండ్ నేను క్లియర్గా చెప్పేస్తాను, ఎందుకంటే ఈ రోజు వీడియోతో ఐ థింక్ ఈ బ్లాగింగ్ గురించి మనం ఫినిష్ చేద్దాము. మళ్ళీ ఎక్స్ట్రాగా నాకు చేయాలని కూడా లేదనమాట. అండ్ కాకపోతే చూద్దాము. బట్ ఈ రోజు అయితే నేను 100% క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే బాధపడుతున్నారో, ఐ థింక్ మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసేసారా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఏం అర్థం కావట్లేదా అంటే నేను ఖచ్చితంగా 3 విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఎవరైనా సరే బ్లాక్ చేసినట్లయితే దానికి 3 కారణాలు ఉంటాయి. ఆ కారణాలు కూడా చాలా మంది తెలియక తికమక పడిపోతున్నారు అనమాట. అసలు తప్పు మా సైడ్ ఉందా, వాళ్ళ సైడ్ ఉందా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే డైనమాలో ఉంటున్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆ 3 రీజన్స్ ఏంటి అనేది నేను చెప్పే ముందుగా అయితే ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది అడుగుతున్న రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ బ్లాక్ అనేది ఎందుకు చేస్తున్నారు, అండ్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎన్ని రోజుల తర్వాత వస్తున్నారు, అలాగే మనం వాళ్ళని ఎలా ట్రస్ట్ చేయొచ్చు, నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ మన లైఫ్లోకి వస్తే మనం రిసీవ్ చేసుకోవచ్చా లేదా, అసలు వాళ్ళది ట్రూ లవ్ ఆర్ ఫేక్ లవ్, ఇవి ఎలా తెలుసుకోవాలి అనే డౌట్స్ కూడా నేను క్లారిటీ ఇస్తాను. అండ్ నెంబర్ 1 ఏంటి అంటే నార్మల్గా ఏంటంటే ఎవరైనా సరే ఐ థింక్ మీరు చాలా జెన్యూన్గా ఇష్టపడుతున్నట్లయితే అండ్ మీ మధ్య ఏదైనా డిస్కషన్ వచ్చి ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారు అనుకోండి, అండ్ వాళ్ళకి మీ పైన నిజంగా ప్రాణం, ఇష్టం, ఎస్పెషల్లీ మీరు లేకపోతే ఉండలేరు అనుకున్న వాళ్ళైతే ఐ థింక్ మిమ్మల్ని బ్లాక్ చేసిన తర్వాత 1 అవర్ కంటే ఎక్కువసేపు ఉండలేరు అనమాట. జస్ట్ 1 అవర్ అనమాట. సో ఆ తర్వాత వాళ్ళకి చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు అంటే నేను ఇష్టపడుతున్న ఒక పర్సన్ని నేను బ్లాక్ చేశాను, సో తనతో మాట్లాడకుండా నేను ఉండలేను కదా, సో ఎందుకు చేశాను ఇలాగని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే బాధపడతారు. జస్ట్ విత్ ఇన్ 1 or 2 అవర్స్లో వెంటనే వాళ్ళు అన్బ్లాక్ చేస్తారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అనమాట. ఇది ట్రూ లవ్లో ఉండే ఫ్యాక్ట్, మీరు అవునన్నా సరే కాదన్నా సరే. కానీ ఇలా జరగటం లేదు కొన్ని డేస్ అనేది జరిగిపోతుంది, సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కూడా కొంతమంది డౌట్ అనమాట. అండ్ గైస్, మీ లైఫ్లో ఎవరైనా సరే మీరు ఇష్టపడుతున్న వాళ్ళు కానీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ మిమ్మల్ని బ్లాక్ చేసి వెళ్ళిపోతే మీరు ఎంతవరకు వెయిట్ చేయాలి మేము, అండ్ ఎంతవరకు అసలు మేము వెయిట్ చేయకూడదు, ఈ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చా లేదా అంటే మాత్రం డెఫినెట్లీ ఫర్దర్గా మీ లైఫ్లో ఎక్కువ సార్లు ఇది జరుగుతుంది అంటే వన్స్ కాదు, ట్వైస్ కాదు, కొన్ని ఎలా చెప్పాలి, ఒక 100 సార్లు ఈ బ్లాకింగ్ మా లైఫ్లో జరుగుతుంది, వెళ్తున్నారు వస్తున్నారు అంటే మాత్రం గాయస్ అసలు వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు. అసలు మీరు ట్రస్ట్ చేసి మళ్ళీ లైఫ్లోకి తెచ్చుకున్నా కూడా సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. మీరు ఆ పెయిన్కి రెడీగా ఉన్నట్లయితే మాత్రమే రిసీవ్ చేసుకోండి. లేదు ఈ పెయిన్ ప్రతిసారి మా వల్ల కాదు అంటే మాత్రం వెంటనే అవాయిడ్ చేసేసేయండి వాళ్ళని. మీకు బాధ ఉండొచ్చు, అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, బట్ పెయిన్ ఉన్నా పర్లేదు. అలాంటి వాళ్ళతో ప్రతిసారి పెయిన్ తీసుకుంటూ బాధపడిపోతూ ఏడ్చుకుంటూ ఉండే బదులు మీరు వన్స్ ఒక్కసారి ఏడ్చేసేయండి, ఒక్కసారితో అయిపోతుంది అనమాట. సో నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే చాలామంది ఎంతమంది కామెంట్స్ అంటే అండ్ దీని గురించి, అండ్ మీకు అనిపించవచ్చు ఐ థింక్ చెప్పినంత ఈజీ కాకపోవచ్చేమో. ఐ థింక్ ఏంటండి మీరు ఇంత సింపుల్గా చెప్పేస్తారు, ప్రతి వీడియోలో ఇలానే అనుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే రియాలిటీలోకి రండి, కొంచెం ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి పర్సన్ అనేది అర్థమైపోతుంది. మేబీ ఎవరైనా సరే ఐ థింక్ ప్రజెంట్ బ్లాక్లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వెయిట్ చేయండి. జస్ట్ వాళ్ళు నిజంగా ఇష్టపడితే జస్ట్ 1-2 అవర్స్లోనే వచ్చేస్తారు. లేదు ఇంకేదన్నా ఉన్నా కూడాను ఒక 1 వీక్, జస్ట్ 1 వీక్ వెయిట్ చేయండి. ఈ 1 వీక్లోకి వస్తే ఓకే, 1 వీక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు అన్నా సరే, మేబీ ఆఫ్టర్ 7 డేస్ తర్వాత వచ్చినా సరే వేస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మీరు లేకపోయినా కూడా ఉండగలరు. సో అలా ఉండగలిగితేనే వాళ్ళు అన్ని డేస్ బ్లాక్ చేసుకొని ఉంటున్నారు. అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు నాకు ఈ టాపిక్ నేను డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎలా అంటే ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో ఒక ట్విస్ట్లో చెప్తానమాట. అండ్ ఫస్ట్ ఈ 3 కారణాలు ఏంటి అనేది ఫస్ట్ చెప్పేస్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే మీకు ఇవ్వవలసిన టైం వేరే వాళ్ళకి ఇవ్వటంలో బిజీ అయిపోతూ ఉంటారనమాట. సో ఎస్పెషల్లీ గైస్, మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు వేరే పర్సన్తో బిజీగా ఉన్నారు అనమాట. అండ్ వాళ్ళ లైఫ్లోకి వేరే పర్సన్ ఉండొచ్చు. మేబీ అంటే ఇది 100% షూరా అంటే చెప్పలేము. నేను 3 కారణాలు అని చెప్పాను కదా, ఇది ఒక కారణం అయ్యి ఉండొచ్చు అనమాట. ఏమో వాళ్ళకి ఇంకా ఐ థింక్ వేరే ఆప్షన్ ఉండొచ్చు, బెటర్ చాయిస్ దొరుకుండొచ్చు, లేదా ఇంకేదైనా కారణం అవ్వచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడు ఇవ్వాల్సిన టైం, చాలామంది అంటే గంటల ఫోన్ మాట్లాడుతుంటారు, మాకు టెక్స్ట్ చేస్తూ ఉంటారు, సడన్లీ అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే డెఫినెట్లీ సడన్లీ అవాయిడ్ చేస్తున్నారంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, రీజన్ లేకుండా ఎవరు అలా చేయరు అనమాట. అండ్ ఏమో మీతో గంటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళతో గంటలు మాట్లాడుతున్నారు
మాట్లాడుతున్నారేమో, మీకు ఇవ్వవలసిన వాల్యూ అండ్ మీకు ఇవ్వవలసిన టైం వేరే పర్సన్కి ఇస్తున్నారేమో బ్లాక్ చేసి. సో మేబీ అయ్యి ఉండొచ్చు అని ఒకసారి థింక్ చేయండి. ఇదైతే కారణం ఖచ్చితంగా అవుతుంది అనమాట. అండ్ తర్వాత ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది పార్ట్నర్స్ ఏంటంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సో ప్రతిదీ అడుగుతూ ఉంటారనమాట. నువ్వు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎందుకు అక్కడికి వస్తున్నావు, ఇంతసేపు ఎందుకు అయింది, సో అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, లేదా వీడియో కాల్ చేయి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఐ థింక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. బట్ ఇలాంటివి అడుగుతూ ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఐ థింక్ వాళ్ళు ఫేక్ పర్సన్ అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట మీకు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ఫేక్ అనుకోండి, మిమ్మల్ని ఏదో చీట్ చేస్తున్నారు అనుకోని బ్లాక్ చేసేసుకొని. సో అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, తిను ప్రతిదీ అడుగుతూ ఉంటారు, ప్రతిదీ క్లారిటీగా చెప్పాలి అంటారు, ప్రతిదీ వీడియో కాల్ ప్రూఫ్తో సహా అంటారు. సో ఎందుకు మనం సంథింగ్ అలాంటి సిచ్యువేషన్లో మనకు దొరికిపోవచ్చేమో అనే థాట్తో కూడా కొంతమంది కావాలని బ్లాక్ చేస్తూ ఉంటారనమాట. మేబీ అంటే కొంతమంది లైఫ్లో ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువగా క్వశ్చన్స్ అలాంటివన్నీ అడుగుతూ ఉన్నట్లయితే మీ పార్ట్నర్ని, సో దాని నుంచి తప్పించుకోవడానికి కూడా కొంతమంది ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోవటం అనమాట. ఎస్పెషల్లీ కొన్ని డేస్ గడిచిన తర్వాత పార్ట్నర్ పైన కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోవడం అనేది ఎస్పెషల్లీ కామన్గా జరుగుతూ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా అది బ్లాకింగ్ చేసే వరకు వచ్చింది అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ మైండ్ సెట్ వేరేలో ఉందని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ మేబీ ఏమో మీ పైన స్టార్టింగ్లో ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇప్పుడు లేకపోవచ్చేమో, సో అంత లవ్ ఇప్పుడు వాళ్ళు మీ మీద చూపించలేకపోతున్నారేమో, సో సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు. సో ఇదొక కారణం కూడా అయ్యి ఉంటుంది. అండ్ నేను దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది బ్లాక్ చేసే పర్సన్స్ కూడా నాకు కామెంట్స్ పెట్టారు అనమాట. మీరు బ్లాక్ చేసే వాళ్ళని ఐ థింక్ రాంగ్గా మాట్లాడుతున్నారేమో కానీ, బట్ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ థింక్ అవతల వాళ్ళకి వాళ్ళు చేసిన మిస్టేక్ తెలిసి రావాలని కావచ్చు, లేదంటే వాళ్ళకి బుద్ధి రావాలని కావచ్చు. మేము కొన్నిసార్లు తప్పక మనసుకి కష్టంగా ఉన్న బ్లాక్ చేస్తూ ఉంటాము. బట్ దానికి ఏమంటారు అని కూడా కామెంట్స్లో అడిగారు అనమాట. ఎస్పెషల్లీ నాకు అనిపించింది ఏంటంటే, కామెంట్స్లో కాదు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించింది. ఓకే, పాజిటివ్గా మీ సైడ్ కరెక్ట్ అని చెప్పేసి ఆలోచించినా కూడా మీరు ఒకటి గుర్తు చేసుకోండి, మీరు అలా అడుగుతున్నారు కదా, సో ఐ థింక్ వాళ్ళకి ఏదో తెలిసి రావాలనో వాళ్ళకి బుద్ధి తెలియాలనో బ్లాక్ చేస్తున్నారు. కానీ మీరు బ్లాక్ చేసి ఇన్ని డేస్ ఉంటున్నారు చూసారా, దట్ ఈస్ నాట్ ట్రూ లవ్. సో మీరు వన్స్ బ్లాక్ చేసుకొని అదేదో జస్ట్ ఏదో 30 minutes 1 hour 2 hours కాకుండా కొంతమంది 2-3 days 4 days 5 days 6-7 days అండ్ 10 days కూడా చాలామంది ఉంటూ ఉంటారనమాట. బట్ అలా ఉంటున్నారంటే అండ్ మీరు ఉండగలుగుతున్నారు. ఐ థింక్ నిజంగా హానెస్ట్గా ఎవరినైనా ఇష్టపడితే అన్ని డేస్ ఉండలేరు. ఎస్పెషల్లీ కొన్ని అవర్స్ కంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేరు, వాళ్ళ హార్ట్ ఒప్పుకోదు, చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు అన్ని డేస్ గడుపుతున్నారు అంటే అసలు మీ లవ్ ఏంటి అండ్ మీరేంటి, మీరు ఎంత క్లారిటీతో ఉన్నారు, అవతల వాళ్ళ మీద మీకు ఎంత ఇష్టం ఉంది అనేది కూడా ఈజీగా అక్కడ అర్థమైపోతుంది కదా. నేను ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. సో అన్ని డేస్ వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళకి ఏం ఫీల్ లేదు, వాళ్ళకి ఐ థింక్ వాళ్ళు ఏదో ఆప్షన్లో ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకొక కామెంట్ ఏంటి అంటే, నాకు కామెంట్ చాలా కామెంట్స్ అండి, నేను కామెంట్స్ గురించి మాట్లాడుకుంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. బట్ చెప్తాను, ఒక కామెంట్ ఏం చేస్తాను. అండ్ అక్కడ స్టార్టింగ్లో మేమంతా డీప్గా ఉన్నాం కదా అండ్ చాలా క్లోజ్గా ఉన్నాం, కిస్ హగ్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. సో బట్ వన్స్ గొడవ అయ్యేసరికి ఎలా ఇలా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకు ఇలా బ్లాక్ చేసేసుకుంటూ ఉంటారు, ఏమైపోతుంది ఆ ఇష్టం అంతా ఒక్కసారిగా అంటే, నాకు ఈ కామెంట్ విన్నప్పుడు చాలా షాకింగ్గా అనిపించింది. బట్ ఐ థింక్ నిజమే కదా అనిపించింది. అంత ఇష్టంగా ప్రాణంగా ఉన్న వాళ్ళు వన్స్ ఏదో పెద్ద గొడవ అయ్యిందనో లేకపోతే ఇంకేదో డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనో వదిలేసి వెళ్ళిపోవటమో బ్లాక్ చేసుకొని పోవటమో, ఎలా ఆ తర్వాత ఏదో పెద్ద అంతకుముందు ఒకరు లేకపోతే ఒకరు లేము అన్న వాళ్ళు ఆ టైం తర్వాత నుంచి ఏదో భద్ర శత్రువులాగా తయారైపోతూ ఉంటారనమాట. సో దట్ ఈస్ నాట్ ట్రూ లవ్ అనమాట. అది లవ్ అనిపించుకోదు, లస్ట్ అనిపించుకుంటుంది. వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే అనమాట, మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నట్లయితే, అది కూడా చాలా రెగ్యులర్గా ఎక్కువగా జరుగుతున్నట్లయితే ప్లీజ్ వాళ్ళని అవాయిడ్ చేయండి, మీ లైఫ్లోకి తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నా సరే మళ్ళీ ఇదే రిపీట్ అయిపోతుంది. మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, జస్ట్ ఒక 7 days వెయిట్ చేయండి. మేబీ మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ పెట్టినట్టయితే ఈలోపు వస్తే ఓకే, బట్ ఆ తర్వాత 7 days క్రాస్ చేసిన తర్వాత వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు. మేబీ మా మనసు ఊరుకోవట్లేదు, మేము యాక్సెప్ట్ చేస్తామంటే మీరు హర్ట్ అవటానికి కూడా రెడీగా ఉండండి. సో అదే జరుగుతుంది కాబట్టి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. లేదు వాళ్ళు అవతల వాళ్ళు చాలా ఫేక్, మనల్ని చాలా బాధ పెట్టేస్తున్నారు, ప్రతిసారి బ్లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అంటే మాత్రం లీవ్ ఇట్. వాళ్ళు మేబీ నీకు కరెక్ట్ పర్సన్ కాదేమో, థింక్ చేయండి. ఒక గుడ్ పర్సన్ మన లైఫ్లోకి రావాలి అంటే ఒక ఫేక్ పర్సన్ మన లైఫ్లోకి వెళ్ళిపోవాల్సిందే అనమాట, లైఫ్లో నుండి ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు చాలా పెయిన్ తీసుకోవచ్చు, ఐ థింక్ నేను కాదని చెప్పను, బట్ మీ పెయిన్ ఎక్కడికి పోదు, మీ పెయిన్ డబుల్ హ్యాపీనెస్తో తిరిగి వస్తుంది అనమాట. సో ఎప్పుడు మన లైఫ్లో నుంచి ఒక
పర్సన్ వెళ్ళిపోయారు అంటే ఐ థింక్ వాళ్ళు మనకు పర్ఫెక్ట్ చాయిస్ కాదు అనమాట. మనల్ని అంత ప్రేమగా చూసుకోలేరు వాళ్ళు, కాబట్టి వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. మన పైన ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వు చీ అన్నా చా అన్నా తూ అన్నా సరే ఖచ్చితంగా నీ లైఫ్లోకి వస్తారు అనమాట, మీరు కావాలి అనుకుంటే. అండ్ పోయిన వాళ్ళని మాత్రం పోనివ్వండి. కరెక్ట్ కాదేమో ఆలోచించండి, నేను చెప్పేది 1-2 సార్లు ఆలోచించండి. వెళ్ళిపోయారు అంటే ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు కాబట్టి ఆ భగవంతుడు తీసేశాడు మీ లైఫ్లో నుంచి. ఏమో అంతకన్నా బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారేమో, వన్స్ థింక్ చేయండి. ఖచ్చితంగా వస్తారంటారు కాదు, వస్తారు అంతే ఇక. సో ఎందుకంటే ఒక బాధ తర్వాత ఒక సంతోషం వస్తుంది, ఒక సంతోషం తర్వాత ఒక బాధ వస్తుంది. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నట్టయితే పేషెన్సీతో ఉండండి, వెయిట్ చేయండి. వాళ్ళకి మీ పైన అంతే ఇష్టం ఉంటే ఖచ్చితంగా తిరిగి వస్తారు. సో ఐ థింక్ రాలేదు అంటే మాత్రం వదిలేసేయండి. సో ఆ పర్సన్ మీకు కరెక్ట్ చాయిస్ కాదు అని మీ మనసుకు సర్ది చెప్పుకొని వదిలేసేయండి. పెయిన్ ఉంటే ఏడ్ చేసేయండి, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసేసేయండి. సో ఇదనమాట. అండ్ టేక్ కేర్ గైస్. వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా అండ్ కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.